యుద్ధానికి పోయేటోళ్ళు ఏం చేస్తారు? కండలు పెంచుకొని ఫైటింగ్లు నేర్చుకొని కత్తులు కటార్లు అన్ని నూరి పెట్టుకొని శత్రువులని ఎట్లా చెడుగుడు ఆడుకోవాలని ప్లానింగ్ వేసుకొని అన్ని తయారైనాకనే శంకరం మూది ఇక రాండ్రి మీ పాతాపమో మా పాతాపమో చూసుకుందాం అన్నట్టు యుద్ధానికి సిద్ధమై రంగంలోకి దిగుతారు. అంతేనా కాదా? కానీ యుద్ధం మొదలైనాక కొద్దిసేపు ఆగుండ్రి, మేము బ్రేక్ తీసుకుంటాం, గోసి బిగ్గరగా పెట్టుకుంటామంటే ఎట్లుంటది? ఆగు, అచ్చం కాంగ్రెస్ సర్కార్ ముచ్చట కూడా గట్లనే ఉన్నదట. ఆ ముచ్చట నేను కాదనేది మన మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఏందా ముచ్చట అనేది చూద్దాం పాని. మన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన 2 నిమిషాలకే వాయిదా వేసింది కాంగ్రెస్ సర్కారు. ఎందుకనేది మంత్రి శ్రీధర్ బాబు సార్ చెప్పుకొచ్చింది నూన్రి. కేబినెట్ సమావేశం జరుగుతా ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష, కొద్దిగా సమయం పడుతుంది. దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సహచార మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను. ఇన్నరా సబ్జెక్ట్ నోట్ సిద్ధం కాలేదట, అందుకే వాయిదా వేసిండ్రట. ఇక దీని మీద మాజీ మంత్రి హరీష్ రావు సారు అగ్గి మీద గుగ్గిలమైండు ట్విట్టర్లా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రిపేర్ కాలేదు, అధికారంలోకి వచ్చినాక కూడా ప్రిపేర్ కాలేదు, ఇంకెప్పుడయ్యా మీరు ప్రిపేర్ అయ్యేది అన్నట్టు గట్టిగా అరుచుకున్నాడు. గుడికి పోయేటోళ్ళు దేవుని మొక్కులు మర్చిపోయినట్టు, పరీక్ష రాయబోయేటోళ్ళు హాల్ టికెట్ మర్చినట్టు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వచ్చే ముందు సబ్జెక్ట్ నోట్ సిద్ధం చేసుకోవాలని తెలియకుంటే ఎట్లా? అసెంబ్లీ నడుపుట్లనే ముందు చూపు లేనోళ్లకు తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసేట్లుంటదా? వీళ్ళకి ముందు చూపు లేదు వెనక చూపు లేదు అన్నట్టు ట్విట్టర్ లో రాసుకొచ్చిండు. సబ్జెక్ట్ సిద్ధం కానోళ్ళు అసెంబ్లీలో మాతోని యుద్ధం ఎట్లా చేస్తామనుకున్నారు? ఫలానా రోజు నుంచి అసెంబ్లీ నడుస్తుంది, అప్పటి వరకు అన్ని సిద్ధం చేసుకోవాలి అనేది తెలియకుంటే ఎట్లా? ప్రతిపక్షాలు లొల్లి చేస్తానో పరిష్కారం గాని ముచ్చట్లేదన్న ఉంటేనో సభలు వాయిదా వేస్తారు. కానీ చరిత్రలోనే మొట్టమొదటిసారి అధికార పక్షం ప్రిపేర్ కాలేదని సభలు వాయిదా వేసిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని నవ్వేటోన్ ముందు బొక్కబోర్ల పడ్డట్టు వేస్తున్నారన్నట్టు బాగానే కోపం మెల్లగక్కిండు హరీష్ రావు సార్ ట్విట్టర్ లా. ఓ దిక్కు కులగణన మీద బీసీలు లొల్లి చేస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ఇంకా అట్లనే ఉన్నది. అధికారం వచ్చినా ఏడాదిలో అన్ని పథకాలు అమలు చేస్తామన్నా ఇంకా కాలేదు. ఇవన్నీ చాలే అన్నట్టు ఇగో ఇప్పుడు అసెంబ్లీ కూడా నడపలేక వాయిదా వేసింది కాంగ్రెస్ సర్కారు. ఎందుకు ఇట్లా అవుతున్నదో ఏమో అని బాధపడుతున్నారట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అబ్బబ్బా, ఏ ముబ్బరిస్తుంది అసలు. ఇది చలికాలమా లేకుంటే ఎండాకాలమో సమజైతలేదు. ఆగు, గంతగనం దంచుతుంది ఎండ. పగటీలు జర్రసేపు బయటకు వెళ్తే చాలు సుర్రుమంటుండు సూరన్న. మనుషుల లెక్క కాలాల నడుమ కూడా ఏదన్నా జగడమైందో ఏమో గాని ఒక కాలంలోకి ఇంకో కాలం జొర్ర పట్టింది. మాల లేకుంటే ఎందుల్లా శివరాత్రికి శివ శివ అనుకుంటే వెళ్ళిపోయేసాలి సంక్రాంతికే తక్కువైంది. ఏందో ఏమో పొద్దుగల 10 దాటితే చాలు సర్రున సురుకులు అంటిస్తుండు సూరన్న. ఏడ చూడు ఎండ పిడిచేస్తుంది. పొద్దుగల జర్రంత చలి పెడుతుంది. జర్ర 9 దాటిందంటే చాలు అంతకు డబ్బులు ఎండ కొడుతుంది. ఏడాదిలో వానకాలం, చలికాలం, ఎండాకాలం తలా ఓ 4 నెలలుంటాయి గాని ఎండాకాలం మాత్రం జర ముందుగాలనే ఊరుకొస్తుంది. పగటీలు జర్ర ఏదన్నా పని మీద బయటకు వెళ్లాలంటేనే గజ్జు నొనుకుతుంది పానం. సూరన్న వేడికి వడదెబ్బ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లే. ఫిబ్రవరి మొదటి వారంలోనే పరిస్థితి ఇట్లుంటే ఇంకా పురాగా ఎండాకాలం వస్తే ఏందో పరిస్థితి అని బుగులు పడుతుర్రు జనాలు. ఉన్న చెట్లు అడవులన్నీ నరుక్కుంటా పోతం పెడితే ఇట్లనే అవుతుంది. ఇంకొన్ని వద్దులైతే ఏడాదిలో సగం ఎండాకాలమే ఉంటది కావచ్చు అని బాధపడుతుర్రు ప్రకృతి ప్రేమికులు. ఎందుకైనా మంచిది మన పానాలు మనమే చూసుకోవాలి కాబట్టి బ్యాగులో ఓ నీళ్ళ డబ్బు వేసుకొని బయటికి వెళ్ళుర్రి. నెత్తి మీద ఓ తువాలనో ఖర్చీఫో మటుకు యాది మరవకుర్రి. ఇక పెద్ద మనుషులు పిల్లలైతే మరీ పైలం. ప్రకృతిని ఎట్లనో మనం ఆపలేం కాబట్టి జర మన పానాలైనా మనం భద్రంగా చూసుకోవాలి కదా. ఏమంటున్నాం? ఆ టెన్క మీ ఇష్టం ఇక.